Hello everyone, welcome back. Welcome to the current affairs of 1st April 2021. Let's have the first one. Utkal Divas or Odisha Day is observed on. ఎప్పుడు సెలబ్రేట్ చేస్తామండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 1st. ఈ ఒడిషా డే ఇది వరకు కూడా మనం చెప్పుకున్నామండి. మార్చి 30th వచ్చేసి రాజస్థాన్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఒడిషా డే యొక్క స్పెషాలిటీ ఏంటి అని అంటే, మనకి భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందు 1936లోనే భారతదేశానికి ఇండిపెండెన్స్ రాకముందు 1936లో లింగ్విస్టిక్ బేసిస్, దట్ ఈస్ నథింగ్ బట్ లాంగ్వేజ్ని ఆధారితంగా చేసుకొని ఫామ్ అయినటువంటి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం వచ్చేసి ఒడిషా అండి. 1936లో ఇది సపరేట్ స్టేట్గా ఆవిర్భవించడం జరిగింది. ఇది వరకు బెంగాల్, ఒరిస్సా వాటితో కలిపి ఉండేది ఇండిపెండెన్స్కి ముందు బ్రిటిషర్స్ రూల్ చేసేటప్పుడు. దాని తర్వాత 1936లో ఆ రెండింటి నుంచి సపరేట్ స్టేట్గా ఏప్రిల్ 1st 1936న ఫామ్ అయింది. అప్పటి నుంచి ఈ ఒడిషా డే అన్నటువంటిది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క హిస్టరీ విషయానికి వస్తే, ఈ ఒడిషా స్టేట్ అన్నటువంటిది ఇది వరకు మౌర్యుల కాలానికి చెందినటువంటి అశోకుడు రూల్ చేస్తుండేవాడు. కళింగ ఎంపైర్ని అశోకుడు రూల్ చేస్తుండేవాడు. ఆ విధంగా మన భారతదేశంలో ఈ ఒడిషా వచ్చేసి దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 8th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఏరియా. అదేవిధంగా పాపులేషన్ వైజ్ చూస్తే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ 11th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, భారతదేశం విషయానికి వస్తే. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వస్తే, దిస్ ఈజ్ ఇండిపెండెన్స్ రాకముందు ఒక భాషని ఆధారం చేసుకొని ఆవిర్భవించిన మొట్టమొదటి దేశం ఒడిషా. అదేవిధంగా భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ ఇండిపెండెన్స్, ఈ లాంగ్వేజ్ని ఆధారితంగా చేసుకొని ఆవిర్భవించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. అదేవిధంగా మార్చి 30th వచ్చేసి ఏ డేని సెలబ్రేట్ చేస్తామంటే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ రాజస్థాన్ డే. మార్చ్ 30th నేను ఇదివరకు కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏప్రిల్ 2nd వచ్చేసి ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ ఆటిజం అవేర్నెస్ డే. ఆటిజం అవేర్నెస్ డే ఏప్రిల్ 2nd సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా ఏప్రిల్ 5th వచ్చేసరికి నేషనల్ మ్యారీటైమ్ డే. నేషనల్ మ్యారీటైమ్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ ఏప్రిల్ 5th. అదేవిధంగా ఏప్రిల్ 7th విషయానికి వస్తే ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ హెల్త్ డే ఈ సెలబ్రేటెడ్ ఆన్ April 7th. These are several other important days that are celebrated in the months of March as well as April. Clear kadandi? Right. Next one. See. Who among the following has been conferred with the prestigious Dada Saheb Phalke Award for the year 2019? Who is it? And it is Rajinikanth Gariki. Sorry, not for the year 2019. It might be for the year 2020. రజనీకాంత్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అన్నటువంటి దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. అర్లియర్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అసలు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారని అంటే ఇన్ ద ఇయర్ 1969 నుంచి దాదాసాహెబ్ ఫాల్కే గారిని మనం ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా అంటాం. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదట మూకీ సినిమా అవ్వచ్చు, ఏదైనా మూవీ అన్నటువంటి దానిని ఫీచర్ మూవీ అయినా దాన్ని డైరెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే దాదాసాహెబ్ గారు. అందుకోసం అని చెప్పేసి ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీదుగా ఈ అవార్డ్స్ అన్నటువంటి వాటిని ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మొట్టమొదట దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే ఇట్ ఈస్ దేవికా రాణి గారు. రీసెంట్గా రజనీకాంత్కి ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ May 3rd జరగబోయేటువంటి ఈ ఫంక్షన్, ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ సెరమనీలో రజనీకాంత్కి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని ప్రజెంట్ చేయబోతున్నారు. May 3rd జరగబోయేటువంటిది. లాస్ట్ ఇయర్ వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారికి వచ్చిందండి. అదేవిధంగా అర్లియర్ కూడా ప్రీవియస్ ఇయర్స్లో రాజ్ కపూర్ గారికి, ఆశా భోన్స్లే గారికి, లతా మంగేష్కర్ గారికి కూడా అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది. రీసెంట్గా ఆశా భోన్స్లే గారికి మహారాష్ట్ర భూషణ్ అవార్డు కూడా లభించడం జరిగింది. మహారాష్ట్ర భూషణ్ అవార్డు కూడా ఆశా భోన్స్లే గారు, లతా మంగేష్కర్ చెల్లైనటువంటి ఆశా భోన్స్లే గారు మహారాష్ట్ర భూషణ్ అవార్డును కూడా గెలుచుకోవడం జరిగింది. ఈ విధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్ నెక్స్ట్ మంత్ జరగబోయేటువంటి సెరమనీలో రజనీకాంత్కి ప్రజెంట్ చేయబోతున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. RBI has extended the timeline for processing recurring online transactions to till what is the date? And it is September 30, 2021 వరకు ఈ
అసలు ఈ రికరింగ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అనంటే, జనరల్‌గా మనం ఏదన్నా ఆన్‌లైన్‌లో ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షనే తీసుకున్నాం. నెట్‌ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ గానీ, హాట్‌స్టార్ గానీ, ఏవైనా సబ్స్క్రిప్షన్ మనం తీసుకునే ముందు అక్కడ బిల్లింగ్ డీటెయిల్స్ దగ్గర క్రెడిట్ కార్డ్ గానీ, డెబిట్ కార్డ్ గానీ లింక్ చేయమని అడుగుతుంది. అలా అడిగినప్పుడు నెక్స్ట్ బిల్లింగ్ డేట్ అది 1 మంత్‌కి, 3 మంత్స్ ప్లాన్, 6 మంత్స్ ప్లాన్ ఆర్ 1 ఇయర్ ప్లాన్. ఆ టైమ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆటో పే అన్నటువంటిది జరిగిపోతుంది. వితౌట్ ఎనీ ఇంటిమేషన్ మన అకౌంట్ నుంచి అమౌంట్ అన్నటువంటివి డెబిట్ అయిపోతూ ఉంటాయి. అలా ఈ ఆటో పేమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో, అలా కాకుండా దాని ప్లేస్‌లో ఇదివరకే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఇష్యూ చేయడం జరిగిందండి దీనికి సంబంధించి. ఆ గైడ్‌లైన్స్ ఏంటి అనంటే, ఇట్లా ఆన్‌లైన్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ జరగడానికి ఒక వారం ముందు కానీ, 5 డేస్ ముందు కానీ, ఆ కస్టమర్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో ఆ కస్టమర్‌కి ముందుగానే అలర్ట్ మెసేజెస్ పంపడం, దాని తర్వాత ఆ పేమెంట్ చేయడం. ఇలాంటి దాన్ని ఇంట్రొడ్యూస్ చేయమని చెప్పేసి ఆర్‌బీఐ 6 మంత్స్ క్రితమే ఇదివరకే చెప్పిందండి. దానికోసం డెడ్‌లైన్ వచ్చేసి మార్చ్ 31, 2021 వరకు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ కంపెనీస్ అన్నటువంటివి ఇంకా ఈ ప్లాట్‌ఫార్మ్స్ అనేవి ఇంకా డెవలప్ చేసుకోని కారణంగా ఇంకొక 6 మంత్స్ ఎక్స్‌టెండ్ చేసి సెప్టెంబర్ 30, 2021 వరకు ఈ డేట్‌ని పొడిగించడం జరిగింది. ఆర్‌బీఐ ఇన్ అసోసియేషన్ విత్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏ బ్యాంక్ అయితే కట్ చేసుకుంటుందో ఆ బ్యాంక్ వాళ్ళు కస్టమర్‌కి ముందుగానే బిఫోర్ హ్యాండ్ అలర్ట్‌ని ప్రొవైడ్ చేయాలి అన్నటువంటి ఫెసిలిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ రికరింగ్ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ ఆటో పేమెంట్ అయిపోవడం. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. సీ ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ హాస్ నోటిఫైడ్ which of the following as the common customs electronic portal for facilitating various GST services. What is that facility అంటే it is ఐస్‌గేట్. ఐస్‌గేట్ అన్నటువంటి ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ ఐస్‌గేట్ అన్నటువంటిది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గేట్‌వే ప్లాట్‌ఫామ్ అండి. దేనికి సంబంధించింది అనంటే ఇండియన్ కస్టమ్స్‌కి, సెంట్రల్ ఎక్సైజ్‌కి అదే ఎలక్ట్రానిక్ దానికి సంబంధించినటువంటి పోర్టల్ దట్ ఈస్ ఐస్‌గేట్ అన్నటువంటిది గేట్‌వే లాగా పనిచేస్తుంది. దేనికోసం అనంటే ఈ జీఎస్టీ సర్వీసెస్ సపోజ్ కస్టమ్స్ డ్యూటీ ఎప్పుడైనా లెవీ చేసినప్పుడు ఇంపోర్ట్స్ కానీ, ఎక్స్‌పోర్ట్స్ కానీ జరిగేటప్పుడు బిఫోర్ హ్యాండే వాళ్ళు చేయాల్సినటువంటి ట్రాన్సాక్షన్ బిఫోర్ హ్యాండ్ వీళ్ళకి తెలిసేలాగా అంటే ఆన్‌లైన్‌లో వాళ్ళకి పొందుపరిచేలాగా సపోజ్ ఏదైనా ప్రాబ్లమ్ అరైజ్ అయిందనుకోండి, దానిని రెక్టిఫై చేయడానికి కూడా ఈ పోర్టల్ అన్నటువంటి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆ మోటోతోనే ఈ ఐస్‌గేట్ అన్నటువంటి దానిని సిబిఐసి వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. వేరే ఆప్షన్స్ విషయానికి వద్దాం. దీక్ష వచ్చేసి వాట్ ఈస్ దీక్ష అండి? ఈ దీక్ష అన్నటువంటిది ఏంటి? డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. నేను ఇదివరకు కూడా చెప్పాను. దీక్ష అన్నటువంటి ప్లాట్‌ఫామ్‌ని 2018లో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అనంటే ఆన్‌లైన్ ట్యుటోరియల్ నథింగ్ బట్ ఆన్‌లైన్ త్రూ క్లాసెస్ అన్నటువంటి వాటిని ప్రొవైడ్ చేస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ, సీబీఎస్‌ఈ అండ్ హైయర్ సెకండరీ క్లాసెస్‌కి ఈ ఆన్‌లైన్‌లో ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ అన్నటువంటివి కల్పిస్తారు. దట్ ఈస్ దీక్ష. రీసెంట్‌గా 100 కామిక్ బుక్స్‌ని కూడా రిలీజ్ చేయడం జరిగింది కదండీ! ఈ పోర్టల్ ద్వారానే 100 కామిక్ బుక్స్‌ని కూడా రిలీజ్ చేశారు. అదేవిధంగా ప్రణీత్ అన్నటువంటిది ఏంటండి? ప్రణీత్ అన్నటువంటి పోర్టల్. ఈ పోర్టల్ వచ్చేసి పవర్ గ్రిడ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి పోర్టల్. పవర్ గ్రిడ్ వాళ్ళకి సంబంధించినటువంటి పోర్టల్. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ టెండరింగ్ పోర్టల్. పవర్ గ్రిడ్ వాళ్ళకి చెందినటువంటి ఈ టెండరింగ్ పోర్టల్ రీసెంట్‌గా ప్రణీత్ అన్నటువంటి పోర్టల్‌ని పవర్ గ్రిడ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. సీ వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇన్ ద ఐసీసీ ర్యాంకింగ్స్ ఫర్ ఓడిఐ బ్యాట్స్‌మెన్ 2021. ఓడిఐ బ్యాట్స్‌మెన్ లిస్ట్‌లో మన విరాట్ కోహ్లీ గారి ర్యాంక్ వచ్చేసి ఎంత అండి? టాప్ పొజిషన్‌లోనే ఉన్నారు విరాట్ కోహ్లీ గారు. అదేవిధంగా ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి? దోస్ ఆర్ సిట్యుయేటెడ్ ఇన్ దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నటువంటివి ఉన్నాయి. అదేవిధంగా ఈ ఓడిఐ బ్యాట్స్‌మెన్ ఈ కేటగిరీలోనే సెకండ్ పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే పాకిస్తాన్‌కి చెందినటువంటి బాబర్ అజమ్ పాకిస్తాన్‌కి చెందినటువంటి బ్యాట్స్‌మెన్. ఈయన సెకండ్ పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి.
అదేవిధంగా థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు అనంటే థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మన భారతదేశానికి చెందినటువంటి రోహిత్ శర్మ గారు థర్డ్ పొజిషన్లో నిలవడం జరిగింది. ఇదంతా ఏ కేటగిరీలో అనంటే ఓడిఐ బ్యాట్స్మెన్ 2021 బ్యాట్స్మెన్ కేటగిరీలో. అదేవిధంగా 27th కేటగిరీలో ఎవరున్నారంటే కేఎల్ రాహుల్ గారు వచ్చేసి 27th కేటగిరీలో నిలిచారు ఈ బ్యాట్స్మెన్ కేటగిరీలో. అలా కాకుండా బౌలర్స్ కేటగిరీలో ఈ ర్యాంకింగ్స్లోనే బౌలర్స్ కేటగిరీలో 4th పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి ఎవరు అనంటే జస్ప్రీత్ బుమ్రా గారు మన భారతదేశం నుంచి ఈ బౌలర్స్ లిస్ట్లో మన భారతదేశం నుంచి 4వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇవి కాకుండా వేరే కేటగిరీ టెస్ట్ మ్యాచెస్ కేటగిరీలో టాప్ చేసినటువంటి వ్యక్తి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనంటే హీఈస్ ప్యాట్ క్యూమిన్స్ అండి. ఆస్ట్రేలియాకి చెందినటువంటి క్రికెటర్. టెస్ట్ మ్యాచెస్ విషయానికి వచ్చేసరికి ఇట్ ఈస్ ప్యాట్ క్యూమిన్స్ గారు టాప్ పొజిషన్లో నిలవడం జరిగింది. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ హ్యాస్ రిజిస్టర్డ్ ద వరల్డ్స్ ఫస్ట్ యానిమల్ వ్యాక్సిన్ అగేన్స్ట్ COVID-19? వాట్ ఈస్ దట్ కంట్రీ అండి? ఇట్ ఈస్ రష్యా. What is the capital and currency of Russia? And it is Moscow, and the currency is Russian ruble. These are the capital and currency of Russia. Basically, ఈ యానిమల్ వ్యాక్సిన్ ఈ COVID-19కి సంబంధించి ఈ యానిమల్ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాలి అనుకున్నారు అని అంటే రష్యాలో ఇప్పటి వరకు ఆల్రెడీ 2 కేసెస్ రావడం జరిగింది. ఈ COVID-19 సోకినటువంటి యానిమల్స్ 2, అవి కూడా ఎస్పెషల్లీ క్యాట్స్. 2 క్యాట్స్కి COVID-19 అన్నటువంటి సోకింది. దీని ద్వారా మనకి కలిగే నష్టం ఏంటి అనంటే దాని ద్వారా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఒకటి. ఇంకొకటి ఏంటి అనంటే యానిమల్స్కి COVID-19 వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల వాటిలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయట, ఒక రీసెర్చ్ ప్రకారం తేలినటువంటి విషయం. అందుకు గాను ఈ యానిమల్స్కి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి కంట్రీగా పేరొందింది రష్యా. ఇది మాత్రమే కాదండి, ఇది వరకు కూడా COVID-19 వ్యాక్సిన్ ప్రతి దేశం కూడా ఒక్కొక్క దేశం ఒక్కొక్క COVID-19 వ్యాక్సిన్ని ఎక్స్పెరిమెంట్స్ ద్వారా లాంచ్ చేసింది. ట్రయల్స్లో ఉన్నప్పుడే సెకండ్ ఫేజ్ ట్రయల్స్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మొట్టమొదట రిలీజ్ చేసినటువంటి ఈ వ్యాక్సిన్ని అందుబాటులోకి తెచ్చినటువంటి మొట్టమొదటి కంట్రీ కూడా ఏది అని అంటే అదొచ్చేసి రష్యానే అండి. దాని యొక్క పేరు వచ్చేసి స్పుత్నిక్ వి అన్నటువంటి పేరుతో మొట్టమొదట దేశం COVID-19 వ్యాక్సిన్ని యూజ్ చేయొచ్చు అని చెప్పి మొట్టమొదట పేర్కొన్నది కూడా రష్యానే. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021? వాట్ ఈస్ అవర్ ర్యాంక్ అండి? ఇట్ ఈస్ అవర్ ర్యాంక్ ఈజ్ 140. అర్లియర్ లాస్ట్ ఇయర్ మన ర్యాంక్ వచ్చేసి 112 అండి. ఇప్పుడు ఎన్ని దేశాలని క్యాలిక్యులేట్ చేశారని అంటే టోటల్గా 156 దేశాల యొక్క జెండర్ గ్యాప్ ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని కన్సిడర్ చేసి 150 దేశాల్లో మన భారతదేశం వచ్చేసి 140th పొజిషన్లో ఉంది. అంటే సౌత్ ఏషియాలో 3rd వర్స్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దేశంగా మన భారతదేశాన్ని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ WEF వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్నటువంటిది కేవలం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని మాత్రమే కాదండి, ఇంకా వేరే ఇంపార్టెంట్ రిపోర్ట్స్ కూడా చాలా వాటిని రిలీజ్ చేసింది. ఐటీ రిపోర్ట్, ఇంకా కమ్యూనికేషన్ రిపోర్ట్, ఇట్లా డిఫరెంట్ రిపోర్ట్స్ని WEF అన్నటువంటిది రిలీజ్ చేసింది. అదేవిధంగా దీంట్లో టాప్ చేసినటువంటి కంట్రీ ఏది అని అంటే ఐస్లాండ్ అండి. అసలు ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అన్నటువంటిది ఏ ఇయర్లో స్టార్ట్ అయిందంటే 2006 నుంచి ఈ రిపోర్ట్ని పొందుపరచడం ఇవ్వడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాల్లో ఐస్లాండ్ దేశం టాప్ చేయడం ఇది 12వసారి. 12th టైం ఆల్సో ఐస్లాండ్ అన్నటువంటిది ఈ 15 సంవత్సరాల్లో 12వసారి టాప్ పొజిషన్లో నిలిచింది. ఇది మాత్రమే కాదండి, వర్స్ట్ ప్లేస్లో లాస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి దేశం వచ్చేసి ఏది అని అంటే ఇట్ ఈస్ ఆఫ్ఘనిస్తాన్. అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అనంటే ఈ ఇయర్
గ్యాప్ రిపోర్ట్ ప్రకారం 153 అండి. అదేవిధంగా శ్రీలంక యొక్క ర్యాంక్ వచ్చేసి 116, నేపాల్ యొక్క ర్యాంక్ వచ్చేసి ఇట్ ఈస్ 106, నేపాల్ యొక్క ర్యాంక్. ఇది మాత్రమే కాదండి, దీనితో పాటు యూకే యొక్క ర్యాంక్ ఎంత అనంటే ఇట్ ఈస్ 23, యుఎస్ యొక్క ర్యాంక్ వచ్చేసి 30, అండ్ టాప్ 10లో ఉన్నటువంటి అయితే స్విట్జర్లాండ్, అదేవిధంగా స్విట్జర్లాండ్, నార్వే, స్వీడన్, ఫిన్లాండ్ ఇలాంటివన్నీ కూడా టాప్ 10లో ఉన్నటువంటి దేశాలు. ఈ విధంగా ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అన్నటువంటి వాటిని కొన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఈ ఫీమేల్ డిస్క్రిమినేషన్, జెండర్ సెక్సువల్ డిస్క్రిమినేషన్ అదొకటి ఉంటుంది. దానితో పాటు ఇంకా ఎకనామికల్గా విమెన్ యొక్క పొజిషన్ ఏంటి దాన్ని బట్టి కూడా ఉంటుంది. లిటరసీ రేట్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని స్కోర్ ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. ఐస్లాండ్ వచ్చేసి ద బెస్ట్ గ్లోబల్ జెండర్ ఈక్వాలిటీ కంట్రీ వచ్చేసి ఇట్ ఈస్ ఐస్లాండ్ అండి. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి which state cabinet has approved free travel scheme for women in state government buses from April 1st? What is that state government? And it is Punjab. Who is the CM of Punjab? And it is అమరేందర్ సింగ్ గారు. పంజాబ్కి సీఎం అయినటువంటి అమరేందర్ సింగ్ గారు రీసెంట్గా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని వెనకాల ఉద్దేశం ఏంటి అని అంటే మహిళల యొక్క ఎంపవర్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. ఇది కేవలం ఏ బస్సెస్లో అనంటే కేవలం గవర్నమెంట్, ఆ స్టేట్ గవర్నమెంట్ బస్సెస్లో ట్రావెల్ చేసేటువంటి మహిళలకి మాత్రమేనండి. అదేవిధంగా అవుట్ సైడ్ వేరే స్టేట్కి కానీ లేదనంటే వేరే ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఈ ఫెసిలిటీ అన్నటువంటిది అప్లికబుల్ అవ్వదు. అదేవిధంగా ప్రైవేట్ బస్సెస్లో ట్రావెల్ చేసేటప్పుడు కూడా ఈ ఫెసిలిటీ అన్నటువంటిది అందుబాటులోకి రాదు. అర్లియర్ ఇలాంటి ఫెసిలిటీ, ఫ్రీ మెట్రో రైల్ ఫెసిలిటీ అన్నటువంటి దానిని ఏ స్టేట్ ఆర్ యూటీ కల్పించింది అంటే అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎంగా ఉన్నటువంటి న్యూఢిల్లీలో విమెన్కి ఫ్రీ మెట్రో ఫెసిలిటీ అనేటువంటిది 2 సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రపంచం మొత్తంలో ఇట్లా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కల్పించినటువంటి దేశం, మొట్టమొదటి దేశం వచ్చేసి ఏది అని అంటే ఇట్ ఈస్ లగ్జంబర్గ్ దేశంలో అందరికీ కూడా ఫ్రీ, విమెన్కి మాత్రమే స్పెషల్ అని కాదండి, అందరి సిటిజన్స్కి కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. దట్ ఈస్ లగ్జంబర్గ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్? హూ ఇస్ ఇట్ అంటే ఇట్ ఈస్ ఆగ్నెస్ క్యాలమాడ్. రీసెంట్గా ఈవిడ్ని సెక్రటరీ జనరల్, ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేటువంటి దాన్ని సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేయడం జరిగింది. అసలు ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అన్నటువంటిది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1961లో ఎస్టాబ్లిష్ అయిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ లండన్, యూకే. దీనికి మేజర్గా దీని యొక్క ఫౌండర్స్ వచ్చేసి ఎవరు అనంటే పీటర్ బెనిసన్ అండ్ ఎరిక్ బేకర్. వీళ్ళిద్దరు వచ్చేసి ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అన్నటువంటి దానికి ఫౌండర్స్. 1961లో వీళ్ళిద్దరూ స్థాపించడం జరిగింది. ఇది కేవలం లండన్లో మాత్రమే కాదండి, దాదాపు 70 దేశాలకు పైచిలుకు దేశాలలో ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అన్నటువంటిది ఉంది. అదేవిధంగా ఈ ఆగ్నెస్ కెలమాడ్, ఇది వరకు ఈవిడ ప్లేస్లో ఎవరు ఉండేవారు అని అంటే జూలీ వెరహర్ గారు ఇదివరకు ఉండేవారు. సారా భీమిష్ గారు వచ్చేసి ఈ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అన్నటువంటి దానికి ప్రస్తుతం చైర్పర్సన్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈవిడ విషయానికి వస్తే, ఆగ్నెస్ విషయానికి, షీ ఈజ్ బేసిక్లీ ఈవిడ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి హ్యూమన్ రైట్స్ ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. ఇదివరకు ఈవిడ యుఎన్ తరపు నుంచి చాలా కేసెస్లో ఇన్వెస్టిగేషన్ని చేపట్టినటువంటి వ్యక్తి. అర్లియర్ యుఎస్ డ్రోన్ అటాక్స్లో చనిపోయినటువంటి ఇరాన్కి చెందినటువంటి జనరల్ సొలైమాన్ గారిని చంపేసినప్పుడు కూడా ఈవిడ ఆ కేసుని కూడా ఈవిడ టేకప్ చేయడం జరిగింది. ఇలా ఒక కేసు మాత్రమే కాదండి, డిఫరెంట్ కేసెస్ని టేకప్ చేసినటువంటి అట్మోస్ట్ వెటరన్ ఇన్వెస్టిగేటర్గా ఆగ్నెస్ క్యాలమాడ్ గారిని చెప్పొచ్చు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ ఫర్ టుడే. See who among the following has been selected for Saraswati Samman 2020? Who is it? And it is
శరణ్ కుమార్ లింబాలే. శరణ్ కుమార్ లింబాలే గారు రీసెంట్‌గా ఈ సరస్వతి సమ్మాన్ 2020 మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక భాషకి మాత్రమే సంబంధించి కాదండి. భారతదేశంలో లిటరేచర్‌కి సంబంధించి ఏ భాషలో అయినా సరే ఎవరైనా అట్‌మోస్ట్ కాంట్రిబ్యూట్ చేశారంటే అలాంటి వాళ్ళకి అది పోయెట్రీ అవ్వచ్చు, ఫిక్షన్ అవ్వచ్చు, నాన్ ఫిక్షన్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ జర్నల్స్‌కి సంబంధించి ఈ అవార్డ్స్ అనేటువంటి వాటిని ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. శరణ్ కుమార్ లింబాలే గారు మరాఠీ రైటర్ అండి. ఈయన రచించినటువంటి బుక్ వచ్చేసి ఏంటి అనంటే 'సంథల్' అన్నటువంటి బుక్. 2018లో ఈయన రచించినటువంటి 'సంథల్' అన్నటువంటి బుక్. ఈ బుక్ వచ్చేసి మేజర్‌గా ఎవరికి సంబంధించింది అనంటే ఎస్సీ, ఎస్టీస్ వాళ్ళు ఫేస్ చేసినటువంటి డిస్క్రిమినేషన్. వాళ్ళు ఎదుర్కొన్నటువంటి డిస్క్రిమినేషన్, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ఛాలెంజెస్ వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్‌ని రచించడం జరిగింది. 'సంథల్' అన్నటువంటి బుక్. దానికి గాను ఈ శరణ్ కుమార్ లింబాలే గారికి రీసెంట్‌గా అవార్డ్ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదండి. గ్లోబల్ లెవెల్‌లో రీసెంట్‌గా మ్యాగీ ఓ ఫెరెల్ గారికి రీసెంట్‌గా అవార్డ్ అన్నటువంటి 2 అవార్డ్స్ లభించాయండి. ఒకటి యూఎస్ తరపు నుంచి లిటరేచర్ అవార్డ్, ఇంకోటి యూకే తరపు నుంచి లిటరేచర్ అవార్డ్స్ 2 యూఎస్, యూకే ఈ 2 అవార్డ్స్ కూడా లభించడం జరిగింది. నేషనల్ బుక్ క్రిటిక్ నేషనల్ బుక్ క్రిటిక్ సెంటర్ దీని తరపు నుంచి లిటరేచర్ అవార్డ్ అన్నటువంటిది లభించింది. ఈవిడ రచించినటువంటి ఏ బుక్‌కి లభించింది అనంటే హ్యామ్‌నెట్ అండి. హ్యామ్‌లెట్ కాదు. హ్యామ్‌నెట్ అన్నటువంటి పుస్తకానికి గాను ఈవిడకి యూఎస్ వాళ్ళు ఇచ్చేటువంటి నేషనల్ బుక్ క్రిటిక్ సెంటర్ వాళ్ళు ఇచ్చేటువంటి లిటరరీ ప్రైజ్ లభించింది. అదేవిధంగా యూకే వాళ్ళు ఇచ్చేటువంటి విమెన్ బుక్ లిటరరీ ప్రైజ్ ఈ లిటరేచర్ ప్రైజ్ కూడా యూకేకి చెందినటువంటి లిటరేచర్ ప్రైజ్ కూడా ఈవిడకి హ్యామ్‌నెట్ బుక్‌కి లభించడం జరిగింది. క్లియర్ కదండి. ఓకే, వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలి, ఈ ఈ క్లాసెస్‌కి సంబంధించి పీడిఎఫ్స్ కావాలి అనంటే దే కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ CCE కరెంట్ అఫైర్స్ సో that పీడిఎఫ్స్ ఆర్ రెడీలీ అవైలబుల్ over there. That's all for today. Okay, we will be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.